ద్వారా దర్శనాల్లో ఈసారి సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై పూర్తి వివరాలు వెల్లడించారు. నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో విజయవంతంగా ముగిసిన తర్వాత భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కాలంలో అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటలను సామాన్య భక్తులకే కేటాయించడం టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయమని వివరించారు. ఈ 10 రోజుల్లో సుమారు 7.70 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం పొందేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో సర్వదర్శనం టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయగా, నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు 25 లక్షల మంది భక్తులు డిప్ కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన జరిగిన ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు టోకెన్లు కేటాయించారు. మొదటి 3 రోజుల్లో ఎస్ఈడి శ్రీవాణి దర్శనాలు రద్దు చేసిన టీటీడీ మిగిలిన 7 రోజులకు ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. రోజుకు శ్రీవాణి దర్శనం 1000 టికెట్లు, ఎస్ఈడి 15,000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 2 నుండి 8వ వరకు భక్తులకు VQC2 ద్వారా సర్వదర్శనం ఏర్పాటు చేస్తారు. ఈ 10 రోజుల్లో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరని, ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్టు స్పష్టం చేశారు. స్వయంగా వచ్చేవారైనా ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని చెప్పారు. దాతల కోసం టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో బుకింగ్కు అందుబాటులో ఉంచారు. అలాగే జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకు దర్శన అవకాశం కల్పిస్తూ డిసెంబర్ 10వ తేదీన ఆన్లైన్ బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.